హలో గైస్, చూస్తున్నారు కదా ఇక్కడ ఇది వచ్చేసరికి పెయింట్ డబ్బా. ఇది కొంచెం పైన మూత తీసేసిన తర్వాత కొంచెము నేనైతే కింద హోల్స్ అయితే పెట్టేసి పైన అయితే ఇవి టెక్క చిప్లు ఉంటాయి కదా, అవి అయితే ప్లేస్ చేసిన వాడి పైన కొన్ని ఎండిపోయిన ఆకులు ఉంటే అవన్నీ వేసేస్తున్నాను. ఫస్ట్ సాల్ట్ మిక్స్ చేసుకున్నాము. చూడండి, ఎండిపోయినవి తొక్కులు అవన్నీ కొంచెం ఇవి వేపాకు ఇవన్నీ ఎండిపోతే ఇవన్నీ వేసేస్తున్నాను. దీని పైన కొంచెం సాయిల్ వేసుకున్నాము. రెడ్ సాయిల్ కోకోపిట్ అయితే మిక్స్ చేశాను ఫస్ట్. దీంట్లో కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ సాయిల్, రెడ్ సాయిల్ ప్లస్ కోకోపిట్ అయితే మిక్స్ చేశాను వీటిలో. చూడండి, ఇది వచ్చేసరికి మొత్తం కోకోపిట్. ఒక లేయర్ అయితే కోకోపిట్ అయితే వేస్తున్నాను, కనిపిస్తుంది కదా. ఒక బ్రిక్ అయితే తీసుకొచ్చేసి దాన్ని మొత్తము డ్రై చేసి కొంచెం వాటర్ పోసి మొత్తం చేసుకొని మిక్స్ చేసుకున్నాను దాంట్లో ఆ టబ్లో. ఒక లేయర్ అయితే ఇవన్నీ కొన్ని కదా, ఇవి కిచెన్ వేస్ట్ ప్లస్ వేస్ట్ ఇవన్నీ వేసేసాను. లేయర్ మటన్ ఫేస్ చేశాను. కనిపిస్తుంది ఇక్కడ స్ట్రాబెర్రీ. ఇదైతే నేను ఇక్కడ దీంట్లో ప్లాంటేషన్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, ప్లాంట్ అయితే చాలా హెల్దీగా ఉంది. చూడండి, కొంచెం ఇలా అయితే మట్టి తీసుకున్నాము. ఇప్పుడు చూడండి, చాలా లూజ్గా వచ్చేస్తుంది మట్టి. ఎందుకంటే మన 4 లేయర్స్ వేసాం. ఒకటేమో ఎండిపోయిన ఆకులు ప్లస్ ఏంటంటే ఇంకోటి రెడ్ సాయిల్, తర్వాత ఏంటంటే ఇంకో లేయర్ కోకోపిట్, ఇంకో లేయర్ అండి కిచెన్ వేస్ట్. దానిపైన కొంచెం రెడ్ సాయిల్ అయితే వేసుకున్నాము. ఇప్పుడైతే దీన్ని తీసేసి చూడండి, వేర్లు చూడండి చాలా హెల్దీగా ఉంది ప్లాంట్ కూడా. ఇదైతే వేసుకుందాం మనం ఇక్కడ. చూడండి, దీనికైతే కొంచెం రన్నర్స్ నేను చెప్పేసి అవి ఇచ్చారు. ఇది వచ్చి చాలా హెల్దీగా తీసుకోమని చెప్పి నేను తీసుకున్నాను. మిగతా ఉన్నాయి కానీ అవి కొంచెం చిన్నగా అనిపించింది. ఇది కొంచెం పెద్దగా అనిపిస్తుంది తీసుకునే ప్లాంట్. కనిపిస్తుంది కదా, మరి మట్టి అయితే పైన అయితే వేసుకున్నాను. చూడండి, ఇక్కడ విత్ రౌండ్స్ అని చెప్పాను కదా, ఇది కొంచెం వేళ్ళు వచ్చినటువంటి దీన్ని కూడా కొంచెం మట్టిలో పెట్టేసి పైన అట్లా కప్పేసాను మట్టి. ఇంకొంచెం ఉంది కదా, అదే రన్నర్ కింద కొంచెం ఉంది. చూడండి, నేను ఇది కూడా ఇంకో ప్లాంట్ లాగా రెడీ అవుతుంది అనుకొని చెప్పి జస్ట్ అలా మట్టిలో పెట్టేస్తే దానికి కొంచెం రూట్స్ అనేవి ఈజీగా ఫామ్ అయిపోతాయి త్వరగా. ఇది కూడా కొంచెం పెట్టేసాను. ఇటు సైడ్ చూడండి, ఇటు సైడ్ కొంచెం ఒక తీగలాగా ఉంది కదా, ఇది ఒక రన్నర్. ఈ తీగని కూడా పెట్టేసుకున్నాం మట్టిలో. కనిపిస్తుంది కదా ఇక్కడ, కొంచెం అయితే పెట్టేసుకున్నాను. జస్ట్ అలా పెట్టేస్తున్నాను, వరకు బొచ్చేస్తున్నాను. ఇక్కడ దానికి ఇది చేయకుండా రూట్స్ అనేవి ఈజీగా ఫామ్ అవుతాయి. చూడండి, ఇది కొంచెం గ్రో అయిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను. అంతా నా ఛానల్ వాచ్ చేస్తుండండి. ఫర్దర్ బెట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంది అసలు ప్లాంట్ ఇది. ఈ ఫ్రూట్స్ అనేది మీకు గ్రో అయిన అప్డేట్ ఇస్తాను.